ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీవాసవి అమృతకలసం. శ్రీవాసవి కన్య పురాణగాథ 26వ అధ్యాయము. 1. 714 గోత్రజ వైశ్యుల సమావేశము. మరునాటి ఉదయమున కుసుమ శ్రేష్ఠి శ్రీ భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యమున 714 గోత్రజ ఆర్యవైశ్యులు మహా సమావేశము ఏర్పాటు గావించెను. అంత శ్రీ భాస్కరాచార్యుల వారు నాయనలారా, ప్రస్తుతము మన అందరి గౌరవ బాలిక శ్రీవాసవి కన్య వివాహ విషయము అందరినీ అగ్నిగోళము వలె దహించుచున్నది. ఈ విషయమున మీరు తగిన సూచనలనిచ్చి ముందు జరుగు కర్తవ్యమును గురించి ఆలోచింపుడనెను. అంత ఏలాపుర నగరస్వామి యగు పేరుశ్రేష్ఠి ఇదెక్కడి విడ్డూరము, క్షత్రియులకు వైశ్య కన్యల నీయుట సర్వదా అధర్మము. ఇది ఆర్యవైశ్య కులమునకే అప్రతిష్ట వెరు ఆలోచనలు చేయనవసరము లేదు. ఈ విషయమున భగవంతునైనను ఎదురించుట మన కర్తవ్యము. నేనీ వివాహమునకు అంగీకరింపననెను. అప్పుడు జగన్నాథ నగరస్వామి కమలాక్షుడు, భీమ నగరస్వామి యగు శంభు శ్రేష్ఠి ఈ విధముగా నుడివిరి. మనమిట్లు చక్రవర్తికి వ్యతిరేకముగా ప్రవర్తించుట అతి ప్రమాదకరము. వారితో యుద్ధమే సంభవించిన మనమందరము అగ్నికీలలబడిన మిడతల దండువలె మాడిపోవుదుము. ఆర్యవైశ్య కులము చరిత్రలో నామరూపమును లేకుండా బోవును. గోటితో బోవు దానికి గొడ్డలిదాకా ఎందుకు? ఆర్యవైశ్య కుల సంక్షేమమే మన ప్రధాన కర్తవ్యము. అందువలన ఓ కుసుమ శ్రేష్ఠి, మా హితవాక్యములువని విష్ణువర్ధనునితో వియ్యమునకు అంగీకరించి మన కులమును రక్షింపుము. ఇది మా 612 గోత్రాల వైశ్యుల ఏకాభిప్రాయమనిరి. అంత గ్రంథిశల వంశజుడు శంకర శ్రేష్ఠి మీరు యుక్తాయుక్తములను మరచి మాట్లాడుచున్నారు. ధన కనక అధికారములనే అసించి ఆర్యవైశ్యకుల చారములను మంట గలుపు సలహాల నిచ్చుచున్నారు. ఈ వివాహము జరిగిన మన వంశము అప్రతిష్ట పాలెను. పుణ్యలోకవాసులే మన పితృదేవతలు నరకమును అనుభవింతురు. అంతేగాక దీనిని సమర్థించుచున్న మీ 612 గోత్రములవారు అరణ్యముల బడి అలమటించున్నప్పుడు మా 102 గోత్రములవారు తమ దివ్యశక్తులను ధారవోసి మిమ్ముల ఆదరించి రక్షించిన విషయములను మరచితిరా? తన ధర్మమును వీడి పరధర్మము నాశ్రయించు వానిని సురపానము చేసిన బ్రాహ్మణుని వలె నగరమధ్య మున క్రూరముగా శిక్షింపవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. ఇటువంటి సలహాల నిచ్చుటకు మీకు సిగ్గుగా లేదా అనెను. 2. 612 గోత్రాల వైశ్యులు విడిపోవుట. ఆ మాటలు విన్న 612 గోత్రాల వైశ్యులు కోపోద్రిక్తులై, మీరు మా సలహాలను గ్రహించుటకు పిలిపించి తిరా, లేక మమ్ము మా పూర్వీకులను పరిహసించుటకు పిలిపించుతిరా? మీకు తెలిసిన ధర్మశాస్త్రములు మాకు తెలియవనుకొంటిరా? ఈ విధముగా మీరు ప్రవర్తించుట మీ అహంకారమునకు ప్రతిరూపము. దీనిని మేమెవ్వరూ సహింపము. ఏమయ్యా కుసుమశ్రేష్ఠి, అదే మీ నిర్ణయమైనప్పుడు మమ్ము పిలిపించి ఇట్లు అవమానపరుచుటెందులకు? మీరేమనుకును చుంటిరో మేమిప్పుడే చక్రవర్తికి ఈ విషయమును దెల్పి వారి నాహ్వానించి మీ మెడలు వంచి వివాహమును జరిపింతుమనిరి. అంత 102 గోత్రాల వైశ్యులు ఏమిటి మీరు వివాహమును జరిపింతురా? ఇక్కడ ఎవ్వరూ గాజులు తొడుగుకుని కూర్చుని లేరు. ఇప్పుడే మిమ్ము చీల్చి చెండాడెదము. మీరు చక్రవర్తిని ఎట్లు కలిసెదరో చూచెదముగాకనరి. ఇట్లు ఇరు పక్షములు వారి వాదోపవాదములతో సమావేశము అల్లకల్లోలమాయెను. శ్రీ భాస్కరాచార్యుల వారి మాటలను ఎవ్వరూ వినరేరి. అప్పుడు విరూపాక్షుడు, 102 గోత్రాల వైశ్యులు మూకుమ్మడిగా లేచి ఒరి, చక్రవర్తి తోత్తులారా, ఇదే మీ 612 గోత్రాల వారిని ఆర్యవైశ్య కులము నుండి బహిష్కరించుచున్నాము. ఈనాటి నుంచి మీతో మాకు ఎట్టి సంబంధ బాంధవ్యములుండవు. మీ గోత్రాల వారిని వివాహమాడము. అంతేగాక ఇక నుంచి మీకు మా సహాయ సంపత్తులు కూడా లభించవు. మీ దిక్కున్న చోటికి వెళ్లి చెప్పుకునుడు. హో, తక్షణము నగరమును విడచిపోండి, లేదేని తగిన ఫలమనుభవింతూ రనిరి. సరే, మీ గోత్రములతో మాకేమిటి? మీకు తగిన ఆ విధముగా బుద్ధి చెప్పెదము. వేచి చూడుడని రోషావేశములతో 612 గోత్రాల వైశ్యులు వారి నుండి విడిపోయి అటనుండ వెడలిపోయిరి.
2. శ్రీ భాస్కరాచార్యుల కర్తవ్య బోధ. క్రిందటి రోజున సమావేశమునందు జరిగిన విపరీత సంఘటన కుసుమశ్రేష్ఠి తీవ్రముగా కృంగిపోయెను. తాను తలచుకున్న దొక్కటి జరిగినది మరొక్కటి అని అనుకునుచు తమ 102 గోత్రాల వైశ్యులతో శ్రీ భాస్కరాచార్యుల వారి గృహమున కేగి ఇట్లని విన్నవించుకునెను. గురుదేవా, నిన్న 612 గోత్రాలవారు పలికిన పలుకులకు మాకు రుచింపక ఏమీయూ తోచడము లేదు. వారి ప్రవర్తన మాకు తీరని ఆవేదన కలిగించినది. ఆలోచించగా చక్రవర్తి వారిని లొంగదీసుకున్నట్లున్నది. మీ యానతి లేకనే వారిని బహిష్కరించితిమి. ఇది మాకు మరింత వేదన కలిగించినది. మాపై దయవుంచి క్షమింపుమనిరి. అంత శ్రీ భాస్కరాచార్యుల వారు చిరునవ్వుతో, నా ఆత్మీయ ప్రియశిష్యులారా, అదంతయు మా సంకల్పమే మీ ద్వారా వెల్లడైనది. అందులో మీ తప్పేమీయూ లేదనెను. దుర్మార్గులను దూరముగా ఉంచుటే మేలు. అయ్యది కాకతాళీయముగా జరిగినది. దానికి మీరు వగవకుడు. పాలమేగడ లాంటి ఆర్యవైశ్య కులము నకు చేటు దెచ్చువారు ఉండిననేమి, ఊడిననేమి? అందుకే నేను మౌనము వహించితి ననెను. అప్పుడు వారు, గురుదేవా, జరిగినదేదో జరిగనది. ఇక మా ముందు కర్తవ్యమును గూర్చి ఆనతి నొసంగుడు. మీ నిర్ణయమే మాకు శిరోధార్యమనిరి. అంత ఆచార్యుల వారు, నాయనలారా, బాగుగా ఆలోచించుకుని చెప్పుడు. తదుపరి చింతించి ప్రయోజనము లేదు. ఇంతకు శ్రీవాసవి కన్య విష్ణువర్ధనుల వివాహము మీకు సమ్మతమా కాదా అని ప్రశ్నించెను. అందుకు వారు, మహాత్మా, ఇదే ఆ శ్రీనగేశ్వరుల మీద ఆన, మేమందరము ప్రాణత్యాగము లైనా జేసెదము కాని ఈ వర్ణాంతర వివాహమునకు అంగీకరింపుమని శ్రీ భాస్కరాచార్యుల వారి పాదములపై బడిరి. ఆచార్యులు వారిని లేవదీసి, సరే, మీ నిర్ణయము ప్రశంసనీయము. ప్రాణము కన్నా మానాభిమానములే మిన్న ధైర్యముతో ముందుకు సాగవలయును. అంతకంటే మునుపు ఓ కుసుమశ్రేష్ఠి శ్రీవాసవి కన్యకు విషయములను వివరించి ఆమె మనోగత మెరింగి తదుపరి కార్యాచరణ గావింపుడని వారిని గృహములకు సాగనంపెను. 3. శ్రీవాసవి కన్య మాత పితృలకు హితబోధ. కుసుమశ్రేష్ఠి కైసుంభిక శ్రీవాసవి కన్యను ప్రేమతో అక్కున జేర్చుకుని కన్నీరు గార్చుచూ భావోద్వేగమున ఇట్లనిరి. అమ్మా, మా నోముల పంటవై, మా ఇంటి మహాలక్ష్మియో నీదు ముద్దు ముచ్చటలను తీర్చలేని అభాగ్యులము. ఎంతో ఆనంద వైభవాలతో నలుగురిలా నీకు వివాహము జరిపించి అల్లునితో గూడి మీ అనురాగ దాంపత్యమును సంతానమును జూచుటకు మేము నొచుకోలేకపోయితిమి. ఇటువంటి దుఃఖము పగవారికి కూడా రాకూడదమ్మా అని బోరున విలపించసాగిరి. అంత వాసవి కన్య తల్లిదండ్రులారా, సర్వమూ నాకు విదితమే, అందులకు మీరు అనవసరముగా దుఃఖించడు. అమ్మా, అయ్యా, మీ కన్నీటిని బాధను భరించలేనని పైట కొంగున వారి కన్నీటిని తుడుచుచూ, ఇదంతయూ శ్రీ నగరేశ్వరుల వారి మాయ, మీ కర్తము కాదు. జరుగుతున్నదంతయూ మన మంచికే. ఇక నా మనో నిశ్చయమును జెప్పెద వినుడు. నేను పరమేశ్వరాంకిత గౌరవ బాలికను, విష్ణువర్ధనునే కాదు, ఈ లోకమున మరెవ్వరినీ నేను వివాహమాడదలచుకునలేదు. కన్యకగానే అమరత్వ సిద్ధినొంది జగత్కళ్యాణిగా పూజలందు కొందును. లోకమున సత్య ధర్మ సంస్థాపనకై, ఆర్యవైశ్య కులోద్ధరణకై మరియు మీకు ముక్తిని ప్రసాదంప మీకు పుత్రికగా జన్మించితిని. మన ఆర్యవైశ్య వంశ ప్రతిష్టకై నేను ప్రాణత్యాగమునకు సిద్ధముగానున్నాను. గావున మీరు ఊరడిల్లుడు. అంతేగాక ఆ విష్ణువర్ధనుడు మన ఆర్యవైశ్య కులస్థులను పెట్టు బాధలను నేనిక భరించలేను. నా కారణమున సమరము సంభవించినచో ఎందరెందరో మరణింతురు, మరెందరో అంగవైకల్యము నొంది అనాథలయ్యెదరు. ఆర్యవైశ్య కులము చిన్నా భిన్నమౌను. నా కారణమున ఇంతటి ఘోర నరబలికి నేనోర్వలేను. ఆ విష్ణువర్ధనుని సంగతి నే చూచుకొందును. మీరు భీతిల్లకు డనెను. 4. శ్రీవాసవి కన్య దివ్య స్వరూపమును జూపుట. జననీ జనకులారా, ఇదే మీకు దివ్యదృష్టిని ప్రాసాదించుచున్నాననుచు తన దివ్య నిజస్వరూపమును చూడుడని శ్రీవాసవి కన్య మిరుమిట్లు గొల్పు కాంతులతో ఆది పరాశక్తిగా సాక్షాత్కరించెను. అప్పుడు వారు, తల్లి, మేము ధన్యులమైతిమి. మాయా మోహితులమైన మేము నీ శక్తిని గ్రహింపలేకపోయితమని నమస్కరించి, అమ్మా,
మీ దర్శనమే మాకు చాలును. అదియే మాకు కొండంత అండ అనిరి. అంత శ్రీవాసవి కన్య చిరునవ్వుతో ఓ మాతాపితృలారా, శ్రద్ధగా వినుడు. భక్తిపరుడు, పరమ పావనుడు, ధర్మవర్తి యగు కుసుమశ్రేష్ఠియే నా తండ్రి, ఆర్య వైశ్యకుల ఆదర్శప్రాయని కౌసుంభియే నా తల్లి. ధీరుడు, సర్వగుణ సంపన్నుడో నన్ను ఆప్యాయతతో, ప్రేమతో జూచు విరూపాక్షుడే నా ఆత్మీయ సోదరుడు. లోకోపకారములు గావించుచున్న బాలనగరులే నాకు అత్యంత ప్రీతిపాత్రులని పల్కెను. అప్పుడు వారు కన్నుల ఆనంద బాష్పములతో బహువిధముల స్తుతించి అంజలి ఘటించిరి. అంత పరాశక్తి సంతుష్టురాలై తన మునుపటి యథారూపమును దాల్చెను. దానిని జూచి వారు వాసవి కన్యను అక్కున జేర్చుకుని ముద్దాడిరి. అప్పుడు వాసవి మీకొక రహస్యమును చెప్పెద వినుడు. శాపగ్రస్తులైన 102 గోత్రాల ఆర్యవైశ్యులు త్వరలో శాపవిముక్తి నొంది దివ్యలోక ములను పొందుచున్నారు. అందుకు నాతో పాటు మీరును 102 గోత్రాల వైశ్యులము త్వరలో అగ్ని ముఖమున ప్రవేశించబోవుచున్నాము. ఇందు అంకితమో పుణ్య దంపతులందరూ నాకత్యంత ప్రీతిపాత్రులు. నేను వారి సంతానమును సదా రక్షింతును. ఇదే నా వాగ్దానము. ఈ విషయము లన్నీయు శ్రీ భాస్కరాచార్యుల వారికి తెలియును. ఇక మీరు వారి ఆదేశానుసారము కార్యోన్ముఖులు కండనెను. ఓం తత్సత్. 26వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.